ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 23వ సర్గ. రావణుడు అంతఃపురంలోకి వెళ్ళగానే సీతకు కాపలాగా ఉన్న రాక్షస వనితలు పరుగు పరుగున ఆమె వద్దకు వెళ్లి పరం పరుషయా వాచా వైదేహీమిదమబ్రువన్ అనకూడని విధంగా మాట్లాడారు. సీత, నువ్వు నిరాకరిస్తున్న ఈ దశగ్రీవుడు ఎంతటివాడో తెలుసా? పులశ్చవంశంలో పుట్టినవాడు, సర్వశ్రేష్ఠుడు, మహాత్ముడు. అంతటివాడు ప్రేమగా వచ్చి తన్ను వరించమని కోరితే కాదంటున్నావు. పులశ్చవంశం ఎంత గొప్పదో విను. పులశ్చుల వారు బ్రహ్మమానసపుత్రుడు, 6 ప్రజాపతుల్లో 4వవాడు. ఆ పులశ్చుడికి మనస్సంకల్పం వలన విశ్రవసుడనే మహర్షి పుట్టాడు. ఆయన బ్రహ్మదేవుడితో సమానమైన తేజస్సు గల మహాత్ముడు. ఆ విశ్రవసుడి కుమారుడే ఈ రావణుడు. ఇతడు రాక్షసకులమంతటికీ చక్రవర్తి. అంతటివాడు కోరి బతిమాలుతుంటే ఎగిరి గంతేసి అంగీకరించకుండా ఈ బెట్టుదేనికి? 33 మంది దేవతలని, వారి ప్రభువైన దేవేంద్రుణ్ణి సునాయాసంగా జయించిన రాక్షసరాజుని వెంటనే భర్తగా స్వీకరించు. అంతలో ప్రగస అనే రాక్షసి మరింత తీవ్రంగా చెప్పింది. రావణుడు సాటిలేని బలశాలి, వీరుడు, శూరుడు, యుద్ధంలో మడమతిప్పని మహాపరాక్రమశాలి. అంతటి వాడికి భార్యవి కావడానికి నీకింకా సంశయం దేనికి? రాక్షసరాజుకి భార్యలందరిలోనూ మందోదరి అత్యంత ప్రియమైనది. ఈ లోకంలో భాగ్యం అంటే ఆమెదే భాగ్యం. అంతటి రాణిని కూడా నీకోసం వదులుకుందుకు సిద్ధమవుతున్నాడు. అంతఃపురంలోని అందగత్తెలందరినీ నీకోసం వదులుకుందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరినీ బతిమాలి ఎరుగని మహారాజు నిన్ను ఇంతగా బతిమాలుతున్నాడు. అతణ్ణి వెంటనే భర్తగా స్వీకరించు. వికట అనే రాక్షసి సీతను ఒప్పించేందుకు రావణుడి గొప్పదనం వర్ణిస్తూ సీతను తిట్టడం మొదలుపెట్టింది. రావణుడు అనేకసార్లు దేవతలని, నాగగంధర్వ రాక్షసుల్ని ఓడించాడు. సకల ఐశ్వర్య సంపన్నుడయ్యాడు. ఆ మహావీరుడు ఈనాడు నీ చెంతకు వచ్చి ప్రేమించమని అభ్యర్థిస్తున్నాడు. ఓసి నీచురాలా, అంతటి వాడలా ప్రార్థిస్తుంటే ఇంకా అంగీకరించకుండా ఎలా ఉన్నావు? దుర్ముఖి అనే రాక్షసి అనునయంగా మాట్లాడింది. సీత, ఈ రావణుడికి భయపడి సూర్యుడు తన ఎండ తీవ్రత తగ్గించుకుంటాడు. వాయువు గట్టిగా వీయదు. అంతటి పరాక్రమశాలి ఆజ్ఞను ఎందుకు ధిక్కరిస్తున్నావు? ఈ రాక్షసరాజుకు భయపడి వృక్షాలు పుష్పవృష్టి కురిపిస్తాయి. ఇతడు కోరినప్పుడు మేఘాలు వర్షిస్తాయి. పర్వతాలు జలపాతాలు కురిపిస్తాయి. అంతటి పరాక్రమశాలికి భార్యవు కావడం కంటే భాగ్యమేముంటుంది? అతనికి భార్యగా ఉండడానికి సంకోచమెందుకు? నా మాట విను. రావణుణ్ణి భర్తగా స్వీకరించు, సుఖించు. లేకపోతే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. స్వస్తి.